ఏదైనా కండువా ఎవరిదైనా టికెట్ మాత్రం ముఖ్యమంటున్నారు ఏపీ రాజకీయ నేతలు. రసవత్తర రాజకీయానికి ఏపీ ఎప్పటి నుంచో కేర్ ఆఫ్ అడ్రస్. దీన్ని రోజుకో కొత్త ఉదాహరణతో ప్రూవ్ చేస్తుంటారు ఏపీ నేతలు. ఈరోజు ఈ పార్టీలో ఉన్న నేతలు రేపు ఏ పార్టీలో ఉంటారో, ఏ కండువా కప్పుకుంటారో అస్సలు ఊహించలేం. దీనికి తాజా ఉదాహరణ కేశినేని నాని. సైకిల్ ప్రయాణానికి సెలవు చెప్పి ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకునేందుకు వెళ్లారు కేశినేని నాని. ఇక 10 రోజులకే ఫ్యాన్ గాలి పడక బయటికి వచ్చేసిన మాజీ క్రికెటర్ గాజు గ్లాస్తో దోస్తీ కట్టేందుకు రెడీ అయిపోతున్నారు. నిన్నటి వరకు బూతు పురాణం పాడిన నేతలకే కండువాలు కప్పి వారి నోటితోనే భక్తి పురాణాలు వినిపిస్తున్నాయి పార్టీలు. ఇంతకీ ఏపీలో ఒక్కసారిగా జంపింగ్ పాలిటిక్స్ ఎందుకు పీక్స్ కు చేరాయి? హవెలు. ఏపీలో పీక్స్ కు చేరిన జంపింగ్ పాలిటిక్స్. వైసీపీలోకి కేశినేని, జనసేనలోకి అంబటి రాయుడు. కండువాలు కప్పేందుకు పోటీ పడుతున్న ప్రధాన పార్టీలు. టికెట్ దక్కని వారు అదృష్టవంతులంటున్న దగ్గుబాటి. పోటీ చేయకపోతే 40 కోట్లు మిగిలినట్టే అంటున్న దగ్గుబాటి. ఏపీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఏపీ రాజకీయ కురుక్షేత్రానికి ముచ్చటగా 3 నెలలు కూడా లేదు. కానీ ఏ నేత ఏ రోజున పార్టీని వీడతారో అర్థం కాని పరిస్థితి ఉంది. బెజవాడ టీడీపీలో ఓ చిన్నపాటి సునామీని సృష్టించిన కేశినేని నాని ఎట్టకేలకు పార్టీని వీడారు. ఇది అంతా ఊహించిందే. కానీ ఆయన అనూహ్యంగా వైసీపీ కండువా కప్పుకుని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు ఆయన చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఏపీ పాలిటిక్స్ గా మారాయి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చినా కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. కేశినేని వైసీపీలో చేరడంతో టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. కేశినేని వెంట ఎవరు వెళతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతల్ని కూడా ఆయన తన వెంట పార్టీ నుంచి బయటకు తీసుకెళ్తారన్న ప్రచారం ఇప్పటికే ఉంది. దీంతో టీడీపీ అగ్రనేతలు పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. విపక్ష పార్టీ పరిస్థితి ఇలా ఉంటే అధికార పార్టీకి ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో గడిచిన 4.5 అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కూడా ప్రకటించేశారు ఆయన. అయితే ఆయన అడుగులు ఏ పార్టీ వైపు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. నేను గత 4 రోజుల నుంచి కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకొని తర్వాత దేవాలయానికి నేను గత 4.5 సంవత్సరాల్లో మా ప్రజలకు నేను ఏం హామీ ఇచ్చి ఎన్నుకోబడ్డాను, నేను ఏం చేశాను, మరి ప్రజలకు నేను సమాధానం చెప్పాను అని ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే నేను నా పరిధిలో చాలా సాధించాను. మెడికల్ ఫీల్డ్లో కానివ్వండి, నేషనల్ హైవేస్ అండ్ రైల్వేస్ అనేది సాధించాను. ఇంకా చాలా సాధించాలనుకున్నా కూడా 100%లో కేవలం 10% సాధించుకోగలిగాను. ఇక పిచ్చును వీడి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో యూటర్న్ తీసుకున్నారు. ఆయన అనూహ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. దాదాపుగా 2.5 గంటల పాటు సేనాంతో చర్చలు జరిపిన రాయుడు మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన జనసేనలో చేరడం ఖాయమైపోయిందని తెలుస్తోంది. అయితే వైసీపీలో పట్టుమని 10 రోజుల పాటు నిలకడగా ఉండలేని అంబటి తాను క్రికెట్ లీగ్లో ఆడేందుకే వైసీపీకి రాజీనామా చేశానంటూ ప్రకటించారు. అలాంటి రాయుడు ఇప్పుడు జనసేన వైపు చూడడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఏపీలో జంపింగ్ జపాంగులు కొనసాగుతుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ రానివారు అదృష్టవంతులు అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు సంపాదించుకునేది శూన్యమన్నారు. టికెట్ రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు తన దృష్టిలో చాలా అదృష్టవంతులని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీల్ని ఉత్సవ విగ్రహాలుగా చేసి సంపదంతా పార్టీ అధిపతుల వద్దకు చేర్చుకుంటున్నారని, ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రజాసేవ చేసే అవకాశం లేదన్నారు దగ్గుబాటి. గౌరవప్రదంగా ఉండేటటువంటి అవకాశం లేనటువంటి విధంగా భావిస్తా ఉన్నాం. డబ్బు 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2,000 ఇస్తారా, 3,000 ఇస్తారా అని 40 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు తీసుకురావడం, ఆ డబ్బుని మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది పోయింది. ఆ సిస్టమ్ పోయింది. ఎందుకు నిలబడాలి? కాబట్టి ఓడిపోయినాడు, గెలిచినాడు, ఇంటికి పోయి ఇది పరిస్థితి. ఎవరికైతే టికెట్ రాదో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ భగవంతుడు ఈ నిజమైనటువంటి ప్రజాప్రతినిధులను కాపాడమని చెప్పి ప్రజల కోసం పోరాడేటువంటి వాళ్ళని
ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి బయటికి పంపించమని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ప్రస్తుత రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటూ దగ్గుబాటి వేదాంతం చెప్తున్న ఇతర పార్టీల నేతలు మాత్రం ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ రచనలోనూ తొడగొట్టడంలోనూ విమర్శల జడివాన కురిపించడంలోనూ బిజీగా ఉన్నారు. పిచ్ను వీడి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినా అతని తీరు మారలేదు. అవే నిలకడలేని తొందరపాటు నిర్ణయాలు. ఇప్పుడు ఆ నిర్ణయాలతోనే మరోసారి తీవ్ర విమర్శల పాలయ్యాడు. అతడే మాజీ క్రికెటర్, మాజీ వైసీపీ నేత, ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలో తెలియని అంబటి రాయుడు. ఆంధ్ర ధోనీగా పేరు సంపాదించిన ఈ ప్లేయర్ను అవుట్ చేయడం ఎవరి వల్ల కాదనే చెప్పాలి. ఎందుకంటే హిట్ వికెట్తో పెవిలియన్ బాట పట్టడం అతనికి అలవాటుగా మారింది. క్రికెటర్గా కెరీర్ ఆరంభం నుంచి అన్ని వివాదాస్పద నిర్ణయాలే, తప్పటడుగులే అన్న విమర్శలు పీక్స్లో ఉన్నాయి. క్రికెట్కు గుడ్ బై చెప్పి పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు. పోనీ ఇక్కడైనా కుదురుగా ఉన్నారా అంటే అది లేదనే. కొన్నాళ్ళకే వైసీపీకి రామ్ చెప్పేశారు. దుబాయ్లో జరిగే లీగ్లో ఆడేందుకే పాలిటిక్స్ను పక్కన పెట్టేశానని ప్రకటించారు. పోనీ అక్కడితోనైనా ఆగిందా అంటే ఇప్పుడు ఆయన చూపు జనసేన వైపు అన్న ప్రచారం ఊపందుకుంది. (2001లో హైదరాబాద్ రంజీ జట్టు తరపున ఆడారు రాయుడు. 2005లో ఆంధ్ర జట్టులో చేరారు. అయితే జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో 2007లో సుభాష్ చంద్ర ఏర్పాటు చేసిన ఐసీఎల్లో చేరారు. అయితే ఐసీఎల్లో చేరిన ఆటగాళ్లపై చాలా ఏళ్ల పాటు బీసీసీఐ నిషేధం విధించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఐసీఎల్ క్లిక్ కాకపోవడంతో బీసీసీఐని బతిమాలుకొని నిషేధాన్ని ఎత్తివేయించుకున్నారు అంబటి రాయుడు. పోనీ అప్పట్నుంచైనా కెరీర్ను సరిగ్గా సెట్ చేసుకున్నారా అంటే అదీ లేదు. హైదరాబాద్, ఆంధ్ర జట్లను కాదని 2010లో బరోడా రంజీ టీం తరపున ఆడారు రాయుడు. ఎట్టకేలకు 2013లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రాయుడు 2015 వన్డే వరల్డ్ కప్ కూడా ఆడారు. ఈ మధ్య కాలంలో కాస్త కుదురుగా ఉన్నారనే చెప్పాలి. వన్డే వరల్డ్ కప్ కు ముందు జట్టులోకి తీసుకోకపోవడంతో మరోసారి రాయుడికి కోపం వచ్చింది. ఏకంగా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పైనే సెటైర్లు వేశారు. వరల్డ్ కప్ చూసేందుకు 3D గ్లాసెస్ ఆర్డర్ చేశానంటూ అప్పట్లో రాయుడు చేసిన ట్వీట్ పెను దుమారాన్ని రేపింది. ఈ వివాదం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇది తొందరపాటు నిర్ణయమని అప్పటికే చాలా మంది విమర్శలు చేశారు. మళ్లీ కొన్నాళ్లకు ఏమైందో తెలియదు కానీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు రాయుడు. ఇలా వరుస వివాదాలతో ఆటపై దృష్టి పెట్టలేకపోయిన రాయుడు చివరికి క్రికెట్కు గుడ్ బై చెప్పి రాజకీయాలపై దృష్టి పెట్టారు. అదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నా అంటూ చాలా రోజుల సస్పెన్స్ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు రాయుడు. కానీ 10 రోజులకే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో రాయుడు ఫీల్డ్ మారినా తీరు మారలేదన్న విమర్శలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నానని ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసి వారం తిరగకుండానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి మరో షాక్ ఇచ్చారు. మొత్తానికి రాయుడు తీరు చూస్తుంటే క్రికెట్లో ఎలా నిలకడలేమి నిర్ణయాలతో ఇబ్బంది పడ్డాడో రాజకీయాల్లోనూ అదే తీరుతో వ్యవహరిస్తున్నాడనే విమర్శలు మొదలయ్యాయి. మరి జనసేనలోనైనా కుదురుగా ఉంటారా లేక మరో కండువా కోసం పక్క చూపులు చూస్తారా అన్నది తేలాల్సి ఉంది.